హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో తీపి ఆవకాయ, కారం ఆవకాయ రెండు రకాల ఆవకాయలని కలిపి చూపించబోతున్నానండి. తీపి ఆవకాయ అంటే బాగా తీయగా ఉంటుందని అనుకోవాల్సిన లేదు. అనకాపల్లి తూర్పు వైపున అయితే బాగా తీపిగా పెడతారండి. అలా ఉండదు, ఇది అంత తీయగాను ఉండదు, అంత కారంగాను ఉండదు, మధ్య రకంగా ఉంటుంది. అన్నంలో కలుపుకుంటాకి బాగుంటుంది, అలాగే పెరుగన్నంలో నంచుకుంటాకి బాగుంటుందండి. టిఫిన్స్లోకి చట్నీ లేనప్పుడు ఈ ఆవపిండిని నంచుకోవచ్చు. కారం ఆవకాయ అయితే అసలు చెప్పే అవసరం లేదు. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినడానికి బాగుంటుంది, ముద్దపప్పులో కలుపుకొని తినడానికి కూడా బాగుంటుందండి. ఈ రెండు ఆవకాయలను కూడా నేను కలిపి చూపించబోతున్నాను. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఆవకాయ మీకు నచ్చి ఉంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంతవరకు మీరు ఆవకాయ పెట్టి ఉండకపోతే నేను పెట్టినట్లు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ ఆవకాయ పెట్టడానికి ముందే బెల్లం, ఆవాలు, ఉప్పు ఎండబెట్టి ఉంచుకోవాలండి. కల్లుప్పు, చిన్న ఆవాలు, బెల్లం తురిమింది, అలాగే వెల్లుల్లి రేకులు ఆయిల్ రాసి ఎండనేస్తే త్వరగా తొక్కలు వస్తాయి. ఇప్పుడు ఈ ఆవకాయ పెట్టడానికి 15 కాయలు తీసుకున్నానండి. మా ఊళ్ళోనే తోటలు ఉంటాయి, తోటలోకి వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత జీడిపోయే వరకు బస్తా మీద వేసి కాసేపు ఉంచాను. ఆ తర్వాత నీటిలో వేసి ఉంచానండి. ఈ మామిడికాయని ఇలా ముచ్చికి తీసేసుకోవాలి. చాకుతోటి ముచ్చికి తీసేసి నీటిలో వేసిన మామిడికాయలు శుభ్రంగా కడిగి క్లాత్ పెట్టి తుడిచి అప్పుడు కట్ చేసుకోవాలి. మా ఊళ్ళో కట్ చేయడానికి ఎవరు ఉండరండి, ఎవరికి వారే కట్ చేసుకోవాలి. ఒకవేళ వెళ్ళాలంటే రాజమండ్రి వెళ్ళాలి. 18 కిలోమీటర్స్ దూరం రాజమండ్రి మాకు. అందుకే ఎవరికి వారే ఇంట్లో ఆడవాళ్ళు కూడా కట్ చేసేస్తూ ఉంటారండి. రాని వాళ్ళకి వచ్చిన వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఆవకాయ పెట్టినా మా ఇంట్లో మా హస్బెండే ముక్కలను కట్ చేస్తారు. నేను ఎప్పుడు కూడా కొత్తపిల్లి కొబ్బరి మామిడికాయలతో ఆవకాయ పెడతానండి. ఈ కొత్తపిల్లి కొబ్బరికాయలు అయితే పీచు ఎక్కువగా ఉంటుంది, ముక్క గట్టిగా ఉంటుంది, అలాగే సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది. మామిడికాయ ఎప్పుడు లోపల టెంక కొంచెం పుచ్చి ఉంటుందండి. అలాంటి అప్పుడు కాయ బాగా ముదిరినట్టు అర్థం. అలాంటి మామిడికాయలు పెట్టుకుంటే సంవత్సరం అంతా ఎటువంటి డౌట్ లేకుండా పచ్చడి నిల్వ ఉంటుంది. ఇప్పుడు మామిడికాయని మా హస్బెండ్ కట్ చేస్తున్నారు. ఇలా ముందు అడ్డంగా కట్ చేస్తారు 2 ముక్కల కింద. ఆ తర్వాత 2 ముక్కలను కూడా చిన్న చిన్న కింద కట్ చేస్తారండి. ఇవి కొంచెం కట్ చేయడం కష్టమే, క్లాత్ పెట్టుకుని కట్ చేయాలి. అదే ముక్కలు కట్ చేసే వాళ్ళైతే ఈజీగా కట్ చేసి ఇచ్చేస్తారు. దేశవాళీ ఆవకాయకి దేశవాళీ కాయలైనా బాగుంటాయి, సువర్ణరేఖ అయినా బాగుంటాయండి. మొత్తం ముక్కలన్నీ కూడా కట్ చేసేసారు. ఇప్పుడు ఇందులో ఉన్న జీడి తీసేయాలి, అలాగే పొపర్ను కూడా తీసేయాలండి. మొత్తం ముక్కలన్నీ కూడా పొపర్ తీసేసి క్లాత్తో శుభ్రంగా తుడిచేయాలి. తడి క్లాత్ అస్సలు పెట్టకూడదు, పొడి క్లాత్ తోటి తుడిచేయాలి. ముక్కలను చాలామంది కొద్దిసేపు ఎండబెడతారు, అలా ఎండబెడితే ఓటు రాదండి. పచ్చడి కలిపిన తర్వాత 1 గంట ఎండనివ్వచ్చు, ముందైతే ఎండనివ్వకూడదు. ఇప్పుడు ఈ ముక్కలకి ఉన్నటువంటి ఈ జీడి పొపర్ అంతా కూడా తీసేయాలి. పొపర్ ఉంటే పచ్చడి పాడైపోద్ది. పొపర్ తీసిన తర్వాత క్లాత్ పట్టుకుని మొత్తం ముక్కలన్నీ కూడా క్లీన్గా తుడిచేసుకోవాలి. ఈ ముక్కలు మొత్తం కొలిచానండి, 10 కప్పులు అయ్యాయి. ఇప్పుడు నేను కారం ఆవకాయ కోసం కప్పు నిండుగా కొలుస్తున్నాను. కొలత తీసుకున్నప్పుడు నిండుగా తీసుకోవాలి. ఇలా కప్పు నిండుగా తీసుకుంటున్నానండి. ముందు కారం ఆవకాయకి 5 కప్పులు తీసుకుంటున్నాను. ఇదివరకు అయితే కొంచెంతో కొలిచేవాళ్ళము. కొంచెం ముక్కలకి 3 సార్లు ఆవపిండి, 3 సార్లు కారం, 1 తవుడు ఉప్పు, 8 తవల ముక్కలకి 4 తవలు మెటీరియల్స్ వచ్చేవండి. ఇప్పుడు మీకు చూపించడం కోసం నేను కప్పు కొలతతో చూపిస్తున్నాను. ఇవి చిన్న ఆవాలండి. చిన్న ఆవాలు బెల్లం ఆవకాయకి ఉపయోగిస్తాను. ఈ చిన్న ఆవాలను కొంచెం బాగు చేసుకోవాలి, ఇలా గాలించుకోవాలి. ఇందులో రాళ్ళు ఉంటాయి. మా ఊళ్ళో అయితే బెల్లం ఆవకాయ ఇలా చిన్న ఆవాలతోటే పెడతారండి, ఆవపిండితో. ఇది టేస్ట్ బాగుంటుంది, చలవ చేస్తుందని చిన్న ఆవాలు ఆవపిండిని ఉపయోగిస్తారు. అలాగే ఎండబెట్టిన కల్లుప్పును కూడా నేను మిక్సీలో వేసి పొడి చేశాను, జల్లించాను. ఇది ఆవకాయ కారం, దేశవాళీ మిరపకాయల కారం అండి. బాగా ఎండనిచ్చి మిల్లి పట్టించిన కారం. ముందు నేను చిన్న ఆవాలను మిక్సీ జార్లో వేసి మిక్సీ పడుతున్నాను. ఈ చిన్న ఆవాల ఆవపిండి కొంచెం లైట్గా
లైట్ కలర్లో ఉంటుందండి. ఇది ఇప్పుడు బాగా కొంచెం పెద్ద కణాలున్న రేకు వేసుకుని జల్లించుకోవాలి. కొంచెం మూరాలు వస్తాయి. మరలా అవి మిక్సీ జార్లో వేసుకుని మరలా మిక్సీ పట్టుకుని మరలా జల్లించుకోవాలి. మొత్తం పిండి అంతా కూడా ఇలా జల్లించిన పిండిని కొలుచుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెద్ద ఆవాలను కూడా నేను ముందు మిక్సీ పట్టేస్తున్నానండి. ఈ పెద్ద ఆవాలను కూడా నేను 1 గంట ఎండనిచ్చి చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టుకోవాలి. వేడి మీద మిక్సీ పడితే చుట్టేస్తుందండి మిక్సీ జార్ లోపల పిండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటే ఇలా పొడి పొడిగా ఉంటుంది ఈ పిండి. ఈ ఆవ పిండిని కూడా అదే జల్లెల్లో వేసి జల్లించేసుకోవాలి. ఆవకాయ అంటే పెద్ద పనిలా ఉండేదండి. అన్నీ ఇంట్లోనే ఇలా జల్లించుకుని చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడైతే రెడీమేడ్గా అన్నీ దొరికేస్తున్నాయి కదా. ఈ ఆవపిండిని కూడా కొలిచి పక్కన పెట్టుకుంటున్నాను. ముందు కారం ఆవకాయ కలిపేస్తున్నానండి. 1 కప్పు నిండుగా కొలిచాను. 1 స్పూన్ ఉంటే అది వేసేసాను. కారాన్ని కూడా కప్పు నిండుగా వేస్తున్నాను. ఉప్పుని తక్కువ తీసుకోవాలి. 30 కప్పు ఉప్పు తీసుకున్నానండి. అదే సాల్ట్ అయితే కొంచెం ఉప్పు ఎక్కువ ఉంటుంది. ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. పొట్టు వలిచిన వెల్లుల్లి రేఖలు 1/2 కప్పు వేస్తున్నాను. వేరొక స్టీల్ గిన్నెలోకి కొలిచిన మామిడి ముక్కలు వేసుకున్నాను కదా. ఇందులోకి నేను పచ్చడికి ఎప్పుడు కూడా నేను నువ్వుల నూనె వాడతానండి. ఈ నువ్వుల నూనె కప్పు నిండుగా తీసుకుని ముక్కల్లో వేస్తున్నాను. ముక్కలు మునిగేలా ఉండాలి నూనె. ఇప్పుడు ఆవపిండి, కారం, ఉప్పు ఇవన్నీ కూడా బాగా గరిపెట్టి కలుపుకొని ఇందులోకి 1/2 కప్పు నూనె వేస్తున్నాను. మీకు వేరుశెనగ నూనె అలవాటు అయితే వేరుశెనగ నూనె అయినా యూజ్ చేయించండి. నేను ఎప్పుడు పెట్టినా ఇలా నువ్వుల నూనెతోటే పెడతాను. ఇలా నువ్వుల నూనెతో పెట్టడం వల్ల సంవత్సరం అంతా పచ్చడి ఉన్న నూనె వాసన అది రాకుండా పచ్చడి నిల్వ ఉంటుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం కాస్ట్ ఎక్కువైనా నువ్వుల నూనెతోటే నేను పెడతాను. మొత్తం ఈ 3 కూడా బాగా కలిపి ఇందులో ఆయిల్ వేసేస్తున్నాను. 1/2 కప్పు ఆయిల్ వేసాను. ఆయిల్ కూడా అంతా ఈ కారం, ఉప్పు, ఆవపిండికి పట్టించి ఈ ఆవకాయ ముక్కల్ని ఇప్పుడు కిందకి పైకి కూడా ఆయిల్లో మునిగేలాగా కుదుపుకుని ఇప్పుడు కొద్ది కొద్దిగా ముక్కలు తీసుకుని ఈ ఆవపిండిలో వేసుకోవాలి. ఈ ముక్కల్ని ఇందులో వేసి ఆవకాయ పెట్టడానికి ఒక డబ్బా తీసుకుంటున్నాను నేను, ప్లాస్టిక్ డబ్బా. ఈ ముక్కలన్నిటికీ కూడా ఈ ఆవపిండి, కారం ఇవన్నీ కూడా పట్టేలాగా బాగా ఈ పిండిని బాగా అద్దనివ్వాలి. ఈ పిండి చూడండి ముక్కలకు పట్టింది, తడి తడిగా ఉంది కదా. ఇలా గుప్పులతో తీసుకుని ఆవపిండితో సహా ఆవకాయ ముక్కలను వేయాలి. ఇలా వేసుకుని మిగిలిన ముక్కలను కూడా నూనెలో తీసుకుని కారంలో వేసుకుని అదేవిధంగా వేయాలి. ఏదోవరకు అయితే 2 మనుషులు ఉండి ఒకళ్ళు అయితే ఆవకాయ ముక్కలు వేరొక ప్లేట్లో వేస్తే కలిపే వాళ్ళు ఒకళ్ళు ఉంటారండి. ఇప్పుడు అంతంత పచ్చళ్ళు పెట్టుకోవటం లేదు కదా, కొద్దిగానే పెట్టుకుంటున్నాం కాబట్టి సింపుల్గా పెట్టేసుకుంటున్నాం. మరలా ఆయిల్లో ఉన్న ఈ ముక్కలను కూడా ఈ ఉప్పు కారము కలిపిన ప్లేట్లో వేసేసుకుని ఈ ముక్కలన్నిటికి కూడా ఈ పిండి పట్టేలాగా మొత్తం అన్నీ నేను డబ్బాలో వేసేస్తున్నాను. ప్లాస్టిక్ డబ్బాలో వేసేసి ఇందులోకి ఆవకాయ ముక్కల్లో వేసిన నూనె ఉంది కదా, ఈ నూనె అంతా కూడా నేను పైన వేసేస్తున్నానండి. 3 రోజులు కలుపుకున్నప్పుడు ఆయిల్ తక్కువైనా, ఉప్పు కారం ఏది తక్కువైనా మనం వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి 2 రోజులు పక్కన పెట్టి ఊరనివ్వాలి. ఇప్పుడు నేను తీపావకాయ కలుపుతున్నాను. తీపావకాయకి 5 కప్పులు ముక్కలు కొలిచి తీసుకున్నానండి. ఇలాగా పైన పెచ్చి ఊడిపోయిన ముక్కల్ని పచ్చడిలో యూజ్ చేయకూడదు. అలా యూజ్ చేస్తే పచ్చడి పాడైపోతుంది. పక్కకి తీసేసుకోవాలి. ఇంట్లోనే కట్ చేసినవి కాబట్టి ఎక్కువ వేస్ట్ ముక్కలు రావండి. 5 కప్పులు కొలిచిన ఈ ముక్కల్ని స్టీల్ గిన్నెలో వేసేస్తున్నాను. ఆవపిండిని కూడా కొలుస్తున్నాను. 5 కప్పుల ముక్కలకి 1 కప్పు ఆవపిండి. ముక్కలు కూడా నిండుగా కొలిచానండి. ఆవపిండి కూడా నిండుగా ఉంది. కారం అయితే కొంచెం తక్కువ, 2 స్పూన్లు. ఉప్పు 1/2 కప్పు వేస్తున్నాను. 1/2 కప్పు కంటే కొంచెం ఎక్కువేనండి. 1/2 కప్పు ఏమో వెల్లుల్లి రేఖలు పొట్టు వలిచినవి, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు. ఈ బెల్లాన్ని నేను 3 రోజులు ఎండనిచ్చానండి. ఇలా ఎండనిస్తే పచ్చడి కలిపిన తర్వాత ఎక్కువ ఎండనివ్వాల్సిన అవసరం లేదు. కప్పు నిండుగా బెల్లం తీసుకున్నాను. 1 కప్పు నిండుగా ఆయిల్ తీసుకుని ఇందాకట్లాగే ఆవకాయ ముక్కల్లో వేసుకోవాలి. 1/2 కప్పు ఈ ఉప్పు కారం బెల్లం ఆవపిండిలో వేసుకోవాలి. ఈ ముక్కలను బాగా కుదుపుకుని ఇందాకలాగే కొద్ది కొద్దిగా ముక్కలు ఇందులో వేసుకుని పచ్చడి పెట్టుకోవాలి. నేను ఈ ఆవకాయ కలపడానికి జాడీ తీసుకుంటున్నానండి.
ఇలా ఆయిల్లో ముంచిన ఆవకాయ ముక్కల్ని పిండిలో వేసుకుని కొద్ది కొద్దిగా ఈ జాడీలో ఫస్ట్ నూనె వేసి ఈ ఆవకాయ ముక్కలకి ఈ ఉప్పు కారం ఆవపిండి పట్టేలాగా వేసుకోవాలి. ఇందాకట్లాగే బెల్లం ఆవకాయలో చిన్న ఆవాలని ఆవపిండి చేసి వేసుకుని చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది, వేడి చేయదు. బెల్లం ఆవకాయకి మేమైతే ఈ చిన్న ఆవాల ఆవపిండే వాడతాము. 8 తవ్వలు ముక్కలకి 4 తవ్వలు మొత్తం అన్నీ వస్తాయండి. ఆవపిండి 3 సార్లు వస్తుంది, 3 సార్లు కారం, 3 తవ్వలు, 1 తవ్వ ఉప్పు, 4 తవ్వలు వస్తాయండి. అలా పెట్టేవాళ్ళము. ఇప్పుడు 5 కప్పులు వేసాను నేను బెల్లం ఆవకాయకి. 5 కప్పులకి 1 కప్పు కారం, 1 కప్పు ఆవపిండి, 1 కప్పు బెల్లం, 3 కప్పులు 1/2 కప్పు కంటే ఎక్కువ ఉప్పు వేసాను. బెల్లం ఎక్స్ట్రా వస్తుందండి ఆవకాయకి. ఈ బెల్లం కరిగిన తర్వాత పచ్చడి కొంచెం లూజ్ అవుతుంది. ఇది కూడా 2 రోజులు పక్కన పెట్టి ఊరనివ్వాలి. నేను ఆవకాయ కోసం కారం ఆడించాను కదా, ఈ కారం మిగిలిన కారం ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి నేను ఫ్రిడ్జ్లో ఉంచుతానండి. సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. కాలీఫ్లవర్ పచ్చడి కలుపుకున్న, టమాటా పచ్చడి కలుపుకున్న, ఏ పచ్చడిలో ఉన్న ఈ కారాన్ని యూజ్ చేయొచ్చు. అలాగే నేను ఈ ఆవకాయ కారాన్ని కొంచెం ఎక్కువ ఆడించి సంవత్సరం అంతా స్టోర్ చేసుకుంటాను. 2 రోజుల తర్వాత మీకు ముందు కారం ఆవకాయ డబ్బా మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, పచ్చడి ఊరింది, ఆయిల్ తేలుతూ ఉంది. ఈ పచ్చడిని తిరగ కలుపుకోవాలి. ఆవకాయ గరిటె పెట్టి కిందికి పైకి కూడా బాగా కలుపుకుని ఒక ప్లేట్లో వేసుకుని కలుపుకుంటే బాగా కలుస్తుందండి. మనం ఆవకాయ పెట్టుకోవడానికి ఎప్పుడు కూడా పీచున్న కాయలు తీసుకోవాలి, గట్టిగా ఉన్న కాయలు తీసుకోవాలి, ముదిరిన కాయలు తీసుకోవాలి. అలాగే కొంచెం శ్రమ అయినా సరే ఆవపిండి ఉప్పు కూడా ఇంట్లోనే మిక్సీ పెట్టుకోవాలి. కారం బయట కొన్నా పర్వాలేదు. ఇలా చేసిన ఆవకాయ అయితే సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుందండి. అంతగా కుదరకపోతే ఇప్పుడు రెడీమేడ్ ప్యాకెట్స్ దొరికేస్తున్నాయి కదా, కాకపోతే ఇంట్లోనే చేసుకున్నది అయితే మనకి అన్నీ కరెక్ట్గా వేసినట్టు ఎండబెట్టి వేసుకున్నవి అది మనకి బాగుంటుందండి. ఈ పచ్చడి అంతా కూడా నేను ఇలా ప్లేట్లో వేసేస్తున్నాను. ఇది కారం ఆవకాయ. ఒకసారి బాగా కలుపుకుని 1 గంట నేను ఎండనిస్తానండి. ఇలా ఎండనివ్వడం వల్ల పచ్చడి అసలు పాడవకుండా కూడా ఉంటుంది. టేస్ట్ చూస్తున్నాను, ఉప్పు కారం ఆవపిండి అంతా కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు తీపావకాయ జాడీలో పెట్టాను కదా, ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను. ఇది కూడా బాగా ఊరింది చూడండి. ఈ తీపావకాయ అయితే కొంచెం బెల్లం కరిగిన తర్వాత కొంచెం పల్చగా వస్తుందండి. అందుకనే బెల్లం ఆవకాయని 2-3 రోజుల వరకు ఎండనిస్తారు. నేను బెల్లాన్ని ముందే 3 రోజులు ఎండనిచ్చేసాను. అందుకని ఆవకాయని అయితే 1 రోజు బాగా ఎండలో ఒక 4-5 గంటలు ఎండనిచ్చి నేను మరలా జాడీలోకి ఎత్తేస్తానండి. ముందే ఆవపిండి ఇంట్లో చేసుకునేటట్టయితే ఆవాలు ఎండనిచ్చి, ఉప్పు కూడా బాగా ఎండనిచ్చి, కారాన్ని కూడా బాగా మిరపకాయలు ఎండబెట్టి మిల్లులో ఆడించేసుకుని రెడీగా పెట్టుకుంటే ఆవకాయ కాయలు వచ్చిన వెంటనే ఆవకాయ కలిపేసుకోవచ్చండి. ఎప్పుడు ఇదే విధానంలో నేను ఆవకాయ పెడుతూ ఉంటాను. సంవత్సరం అంతా ఉంటుంది పాడవకుండా. ఈ బెల్లం ఆవకాయ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు. మరీ తీయగా ఉండదు, మరీ కారంగానూ ఉండదు. అన్నంలో కలుపుకుని తినడానికి అయితే చాలా బాగుంటుంది. పెరుగన్నంలో నంచుకుంటా కూడా బాగుంటుంది. ఎంతవరకు మీరు ఆవకాయ పెట్టి ఉండకపోతే నేను పెట్టినట్లు ఇలా పెట్టి చూడండి, మీరు కూడా ఇలాగే పెడతారు, అంత బాగుంటుంది. ఒకసారి ఇది కూడా టేస్ట్ చూస్తున్నాను. ఉప్పు కారం తీపి అది కూడా సరిపోయాయి. ఇవి 2 కూడా నేను ఎండలో ఎండేస్తున్నాను. కారం ఆవకాయ అయితే 1 గంటే ఉంచుతానండి. బెల్లం ఆవకాయ అంటే రోజంతా ఎండనిచ్చేసి జాడీలోకి ఎత్తేస్తాను. తడి తగిలిన పచ్చడి బూజు వచ్చేస్తుందండి. మామిడికాయలు చెట్టు నుంచి కోసిన కాయలు అయితేనే కొనుక్కోవాలండి. అసలు కాయ కింద పడకూడదు. అలా పడిన కాయ అయితే పచ్చడి పాడైపోతుంది. ఈ కారణాల వల్ల పచ్చడి పాడైపోతూ ఉంటుందండి. మేమైతే తోటలోకి వెళ్ళి కోయించి తీసుకొచ్చి పెడతాం కాబట్టి మరలా ఇంట్లోనే ఆవాలు, కారం, ఉప్పు ప్రిపేర్ చేస్తాం కాబట్టి పచ్చడి అయితే అస్సలు పాడవదు, సంవత్సరం అంతా ఉంటుందండి. ఈ పచ్చడి కూడా బాగా కిందకి పైకి కలిపి ఇది కూడా నేను జాడీలో వేసేస్తాను.
ముందు కారం ఆవకాయ వేసేస్తున్నాను డబ్బాలోకి. కొలతలు కరెక్ట్గా తెలుసుంటే ఆవకాయ ఎవరైనా పెట్టేయచ్చండి. కారం ఆవకాయకి 5 కప్పులు నిండుగా ఆవకాయ ముక్కలు వచ్చాయి. 2 కప్పులున్నర ఆవపిండి, ఉప్పు, కారం వచ్చిందండి. 5 కప్పులు అవైతే ఇవి 2 కప్పులున్నర. ఈ పచ్చడిలో ఇంకొక 1/2 కప్పు నువ్వుల నూనె వేసి మూత పెట్టేసి స్టోర్ చేసుకోవడమే. బయట ఉంచవచ్చు, ఫ్రిడ్జ్లో అయితే సంవత్సరం అంతా కూడా కలర్ చేంజ్ అవ్వదు, టేస్ట్ మారదండి. ఇది తీపి ఆవకాయ. ఇందులో చిన్న ఆవాల ఆవపిండి వేసాం కాబట్టి ఆవపిండి కొంచెం మెత్తగా ఉంటుందండి. ఈ ఆవకాయని కూడా బాగా గరిపెట్టి బాగా కలిపి జాడీలో వేసేస్తున్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసుకోవచ్చు. అలాగే మీకు కారం ఆవకాయ ఇష్టమైతే కారం ఆవకాయ ఇష్టమని కామెంట్ చేయండి, తీపి ఆవకాయ ఇష్టమైతే తీపి ఆవకాయ అని కామెంట్ చేయండి. ఇందులో కూడా ఒక 1/2 కప్పు నువ్వుల నూనె వేసి మూత పెట్టేసి క్లాత్ పెట్టి కట్టేసుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ కుకింగ్.